త్రిమూర్తి సాయిలోని ముఖ్య అంశాలు. గురుచరిత్ర. తనకు బ్రహ్మోపదేశం కలిగించమని తక్షణమే తాను మాట్లాడతానని సైగల ద్వారా తెలియచేశాడు. తల్లిదండ్రులు అత్యంత వైభవంగా నరహరి ఉపనయన కార్యక్రమం జరిపించారు. ముండనమయ్యి పసుపు దీక్షావస్త్రాలు ధరించి ఔదంబర దండం చేతబూని జింక చర్మాన్ని చంకలో పెట్టుకున్నాడు. బ్రహ్మోపదేశం జరిగి మాతృభిక్షకయ్యి నరహరి తల్లి దగ్గరకు వెళ్ళి మొదటిసారిగా కంఠం విప్పి భవతి భిక్షాం దేహి అని పలికాడు. తల్లి ఆనందంతో మొదటి భిక్ష వేస్తూ ఋగ్వేదం వల్లించు అన్నది. వెంటనే నరహరి అగ్నిమీడే పురోహితం అని ఋగ్వేదం పఠించాడు. తల్లి రెండవసారి భిక్ష వేస్తూ యజుర్వేదం పఠించమన్నది. ఈశేత్వ అంటూ యజుర్వేదం కుమారుడు చదివాడు. అంబ మూడవసారి భిక్ష వేస్తూ సామవేదం చదువు అన్నది. తక్షణం అగ్ని ఆయిహి అని వటువు సామవేదం గానం చేశాడు. తర్వాత నాలుగవ వేదం అధర్వణ వేదం కూడా వల్లివేశాడు. అందరూ ఇన్నేళ్లకు బాలుడు మాట్లాడుతున్నాడని సంతోషం చెందారు. తండ్రి దగ్గరకు వచ్చి భవాన్ భిక్షాం దదాతు అని వటువు యాచించాడు. తండ్రి కూడా భిక్ష వేసి సన్మార్గములో చరించమని దీవించాడు. వటువైన నరహరి తల్లిదండ్రులిద్దరికీ నమస్కరించుకున్నాడు. వారు బ్రహ్మచారిని దీవిస్తూ సంప్రదాయపరంగా నాయన ఇకపై నువ్వు భిక్షతోనే జీవనం గడపాలి సుమా అన్నారు. వెంటనే నరహరి అమ్మా నాన్న మీ ఈ ఆదేశానికయ్యి ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్నాను. ఇకపై మీరు అనుజ్ఞ ఇచ్చినట్టు భిక్షుకుడుగా సన్యసించి జీవిస్తాను. నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి ఇప్పుడు మీరు అనుజ్ఞ ఇవ్వండని ప్రార్థించాడు. ఓం శ్రీ దత్తాయ నమః.